ట్రావెలింగ్లో ఇది మా డే 5 జర్నీ. డే 5 జర్నీలో ఫస్ట్ మేము శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి సెకండ్ ప్లేసు శిలాతోరణానికి అయితే వెళ్ళాం. శిలాతోరణం దర్శనం చేసుకొని అక్కడి నుంచి చక్రతీర్థాన్ని దర్శనం చేసుకున్నాం. చక్రతీర్థానికి కాస్త ముందున్న చక్రేశ్వరుడిగా కొలువై ఉన్న ఆ పరమశివుడిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక చక్రేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి మేము రాక్ గార్డెన్కి చేరుకున్నాం. రాక్ గార్డెన్లో అనేక దేవీ దేవతల విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ డిఫరెంట్ రాక్స్ అయితే మనకు దర్శనమిస్తాయి. ఇక రాక్ గార్డెన్ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ అలా నెక్స్ట్ ప్లేస్కి అయితే మా జర్నీ కొనసాగింది. కాసేపట్లోనే నెక్స్ట్ ప్లేస్కి అయితే చేరుకున్నాం. నెక్స్ట్ మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం. మనం శిలాతోరణం చక్రతీర్థం చూసుకున్న తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. చూద్దాం. వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్లే దారిలో మనకి ఇలా రెండు వైపులా కూడా షాప్స్ అయితే దర్శనమిస్తాయి. షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ ఐటమ్స్ అయితే బోలెడన్ని అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, బోలెడన్ని టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు, మనం కావాలంటే వెళ్ళి టిఫిన్ చేయొచ్చు. బట్ మేమైతే టిఫిన్ చేయలేదు, దర్శనం చేసుకుందాము ఫస్ట్ అని దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మనకి ఇలా రెండు వైపులా కూడా షాప్స్ అయితే దర్శనమిస్తాయి. ఇలా దారి పొడుగుతా కనిపిస్తుంది కదా, అలా మనం నడుస్తూ ముందరకెళ్తే ఇదిగోండి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. రండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాస్త తూర్పున ఉన్న అతి పవిత్రమైన స్థలం వేణుగోపాల స్వామి ఆలయం. ఇది చాలా మందికి తెలియదు, కానీ ఇది కృష్ణుడి బాల్య రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కృష్ణుడు వేణువు పాడుతూ దర్శనమిస్తాడు. ఎంతో అరుదైన స్వరూపం. చరిత్ర ప్రకారం ఇది శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి వేదవ్యాసుడికి దర్శనమిచ్చిన స్థలమట. ఇక్కడి ఆలయ నిర్మాణం చిన్నదే అయినా దాని లోపల ఉన్న శాంతి ఎంతో గొప్పది. ఇక్కడ చేసే ప్రత్యేక ఆర్జిత సేవలు చాలా శక్తివంతమైనవి అంటారు ఇక్కడి పూజారులు. మీకు తెలుసా, ఇక్కడ వేణుగోపాలుడిని దర్శించిన తర్వాత కొంతమందికి కలలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడట. మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించారా? దర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ ఆలయానికి పక్కనే హాదీరాం బాబాజీ జీవ సమాధి ఉంటుంది. తిరుమల కొండపై ఒక మంత్ర శక్తితో నిండిన స్థలం ఉంది. అదే హాదీరాం బాబాజీ జీవ సమాధి స్థలం. హాదీరాం బాబా ఒక మహానుభావుడు. శ్రీ వెంకటేశ్వరుడిపై అపారమైన భక్తితో జీవించేవారట. ఒకరోజు స్వామివారు ఆయన్ని స్వయంగా దేవాలయంలోకి ఆహ్వానించి తన పూజకు భాగస్వామిగా చేశారట. ఈ జీవ సమాధి దగ్గర బాబా శరీరం ప్రాణాలతోనే ఉండి ధ్యాన స్థితిలో సమాధి చెందాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ స్థలాన్ని దర్శించే వారికి ఆంతరంగిక ప్రశాంతత లభిస్తుందట. మాట్లాడకుండా మనసులో ప్రశ్నలు వేసుకుని అక్కడ కూర్చుని ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం మనలో నుంచే వస్తుందట. వేణుగోపాల స్వామి ఆలయంలో మా దర్శనం పూర్తయింది. లోపల కెమెరా అలౌ లేదు. అలాగే హాదీరాం బాబాజీ సమాధి దగ్గర కూడా కెమెరా అలౌ చేయకపోయినా నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. ఇక ఈ రెండు చోట్ల మేము దర్శనం పూర్తి చేసుకున్నాం. ఇక ఈ ఆలయాన్ని చూసుకుంటూ అలాగే మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం. తిరుమల కొండ మీద అస్సలు షాపింగ్కి కొదవే లేదని చెప్పాలి. చూసే వాళ్ళకి చూసే అన్ని, కొనే వాళ్ళకు కొనే అంత షాపింగ్ అయితే ఉంటుంది. నాలాగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఇదిగోండి చూస్తున్నారా, అలా చూస్తూ అయితే ముందరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, బోలెడన్ని ఐటమ్స్ అనమాట. బోండాలు, మిరపకాయ బజ్జీలు, పకోడీలు, అసలు ఈ పొడుగు పొడుగు బజ్జీలు, ఇవి ఏంటో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా చెప్పడానికి రాదనమాట. అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ తినే అంత టైం ఉందో లేదో అని మేమైతే ప్యాక్ అయితే చేసుకున్నాం అనమాట. ఒక 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక ఇక్కడి నుంచి మేము మా జీప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మాతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులైతే ఇంకా రాకపోవడంతో మేము ఏం చేసామంటే ఇక్కడ కూర్చునేదానికి ప్లేస్ కూడా దొరికిందనమాట. చక్కగా కూర్చొని మేము తీసుకున్న టిఫిన్ ఐటమ్స్ అయితే అక్కడ తినేసామన్నమాట. ఇక ఇక్కడి నుంచి మా ప్రయాణం కొనసాగింది నెక్స్ట్ ప్లేస్కి కాసేపట్లోనే చేరుకున్నాం. వేణుగోపాల స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆకాశ గంగకు వచ్చాము. లోపలికి వెళ్తాము. చూస్తున్నారు కదా, ఇక్కడ దారి కనిపిస్తోంది కదా, ఇలా నడుచుకుంటూ వెళితే మనం ఆకాశ గంగకైతే వెళ్ళొచ్చు అనమాట. రండి వెళ్దాం. చూసారా, బోలెడంతమంది భక్తులు అయితే వెళ్తూ ఉన్నారనమాట. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు.
ఇక బోలెడంత షాపింగ్ అయితే మనకు కనపడుతోంది. నేను షూట్ చేస్తూ అలా వస్తున్నాను. ఇక్కడ చూసారా మా అబ్బాయి ఏదో తీక్షణంగా చూస్తున్నాడు. వాడికి ఇక్కడ ఏమైనా కావాలేమో అని అనిపిస్తోంది అనమాట. ఏమైనా కొనాలనుకుంటున్నాడా ఏంటి అని అనుకున్నాను. సరే నేనైతే అడిగాను, అసలు ఏం చూస్తున్నారు, ఏం కావాలి మీకు అని. ఒక్కసారి మా కాన్వర్జేషన్ మీరు కూడా వినండి. రండి, ఏమైంది, ఏం చూస్తున్నారు? ఏంటి సరే కొనినా అన్నావా? సరే అయితే కొనిచ్చేద్దాం. సరే చూద్దాంలే. నీకేం కావాలి, ఏం కావాలి? ఇక్కడ చూసారా షాపింగ్ దగ్గర నిలబడి ఉన్నారు కదా, అన్నా చెల్లెళ్ళిద్దరూ బెట్టింగ్ వేసుకుంటున్నారు, మమ్మీ కొనిస్తుందా కొనివ్వదా అనేసి. నా కెమెరా మిరపకాయ బజ్జీలు ఎక్కడ కనిపించినా అలా వెళ్ళిపోతుందన్నమాట దగ్గరికి. మళ్ళీ అలా సైలెంట్గా వెళ్ళిపోతాను అనమాట. సరే దర్శనానికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ చూసారా గణేశుడు మనకు ఇలా దర్శనమిచ్చాడు. కళ్ళు చూడండి ఒక్కసారి, మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి దిగి కిందికైతే వెళుతున్నాం అనమాట. మా పిల్లలు చూసారా ఎంత సిగ్గంటే అలా కెమెరా ముందుకు రావటానికి బోలెడంత సిగ్గుపడిపోతున్నారు. నేను ఆకాశగంగకు వచ్చి చాలా ఏళ్ళైంది. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి చూడాలి. ఆకాశగంగ ఇది తిరుమలలోనే కాదు, భారతదేశంలో అత్యంత పవిత్రమైన జలధారలలో ఒకటి. అదే ఆకాశగంగ. భగవంతుడి జటలలో నుంచి వచ్చిన గంగ స్వామివారి నైవేద్యానికి ఈ ఆకాశగంగ ద్వారా నీరుని తెస్తారట. ఇది వేదకాలం నుంచి తిరుమలలో ఉన్నదని చెప్తారు. ఈ నీటి ధార కింద నుంచి పైకి వెళుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ప్రకృతి నిబంధనలకు విరుద్ధం. కొన్ని రోజులు ఆకాశంలో మబ్బులు వర్షం లేకపోయినా ఇక్కడ నీరైతే స్రవిస్తూనే ఉంటుంది. ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఇక్కడ స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. ఇక్కడి నీళ్లు తీర్థ ప్రసాదంగా ఆలయంలో ఉపయోగిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆకాశగంగ వాటర్ అన్నమాట. ఎంత చల్లగా ఉంటుంది అంటే చాలా చల్లగా, చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటారు, తల మీద ఈ వాటర్ అయితే చల్లుకుంటారనమాట. చాలా చక్కగా ఉంది, చాలా మర్చిపోలేని అనుభూతి అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆకాశగంగ టెంపుల్ అండి. షూట్ చేయడానికి అనుమతి అయితే లేదు. ఎంత బాగుంది కదా, ప్రకృతి రమణీయంగా చాలా చక్కగా ఉంది. మేమైతే ఇక్కడ కాసేపు నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. మా దర్శనం అయితే పూర్తయింది. ఇక అక్కడ కెమెరా అలవ్ లేదు కదా, అందుకనే షూట్ చేయడానికైతే వీలు పడలేదు. నాకు ఎంత వీలు పడుతుందో అంత మాత్రమే షూట్ చేశాను అనమాట. ఆకాశగంగలో మా దర్శనం పూర్తయింది. ఇక్కడ వాటర్ చాలా చల్లగా, చాలా దివ్యంగా ఉంటుందన్నమాట. మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభూతి అని చెప్పాలన్నమాట. ఆకాశగంగలో ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. ఆ వాటర్ వస్తుంది కదా, చాలా చల్లగా, చాలా బాగుంది ఆ వాటర్. తల మీద చల్లుకొని కాస్త మొహం మీద కూడా అలా అనుకున్నాము. ఇక్కడ సీతారాముల విగ్రహాలు అయితే మనకి ఇలా దర్శనం ఇచ్చాయి. ఇక ఇక్కడి నుంచి మేమైతే నడుస్తున్నాము. కాస్త వ్యాన్ దగ్గరికి అయితే చేరుకోవాల్సింది. వ్యాన్ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆకాశగంగ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. వేణుగోపాల స్వామి టెంపుల్, హాదీరాం బాబాజీ జీవ సమాధి, అలాగే ఆకాశగంగనైతే దర్శనం చేసుకున్నాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. కానీ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏ ప్రదేశాలు చూసామో అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మాకు మోటివేషన్ అన్నమాట. చాలా మంచి మంచి వీడియోస్, ఫర్దర్ వీడియోస్ మీకు రావటం జరుగుతుంది. అది మాకు ఒక గొప్ప మోటివేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.